రథచక్రాలకు బ్రేకులు పడ్డాయి. మైకులు మూగబోయాయి. ప్రచార వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వానికి తెరపడింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్లో ఓట్ల యుద్ధం జరగనుంది. దీంతో ఆ నియోజకవర్గంలో ప్రచారం పరిసమాప్తమైంది. నవంబర్ 14న ఫలితం తేలనుంది. తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పోరాడాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపినాథ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి సహా వివిధ పార్టీల నుంచి పలువురు బరిలోకి దిగారు. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ గ్రేటర్ హైదరాబాద్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధమే సాగింది. పదేళ్ల కేసీఆర్ పాలన, రెండేళ్ల రేవంత్ పాలన అన్నట్లుగా ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు సహా స్టార్ క్యాంపెయినర్లు పోటాపోటీగా పాల్గొన్న సభలు, సమావేశాలకు ఫుల్ స్టాప్ పడింది. హోరాహోరీగా జరిగిన ప్రచార భేరీలో అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా నేతలు పోటీపడ్డారు. పట్టువదలని విక్రమాడుల విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం అయితే ఈ రోజు వరకు అయితే సాయంత్రం వరకు అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఏంటి డీటెయిల్స్? రైట్ అనిల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి హోరెత్తింది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రచార శైలి. అయితే చివరి 3 రోజుల్లో నేతలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలు కూడా అక్కడ పాదయాత్రలు, కార్నర్ మీటింగ్స్, వీటితో పాటుగానే పలు సంఘాలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళ నడుమ ఈ యొక్క ప్రచార పర్వం పీక్స్కి చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేటీఆర్ ఈ ముగ్గురి మధ్యనే ఈ యొక్క ప్రచార అస్త్రాలు సంధించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క ప్రచార గడువు ముగిసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో మోహరించినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలు, అంతేకాకుండా ఆయా పార్టీల్లో బలమైన నేతలు ఉన్నటువంటి మండల, జిల్లా, వివిధ రాష్ట్ర స్థాయి నేతలకు అందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి గడప గడప ప్రచారం చేశారు. అందరికీ కూడా బూత్ల వారీగా కూడా ఇన్ఛార్జులుగా ఉండి ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కూడా బాధ్యతను భుజాన వేసుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రుల నుంచి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అక్కడ పార్టిసిపేట్ చేశారు. ప్రచారంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో కాంగ్రెస్ ఏం చేసింది అనేది కూడా వారు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఏ విధమైనటువంటి జూబ్లీహిల్స్ అభివృద్ధి ఉండబోతా ఉంది అనేది కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వాలు జూబ్లీహిల్స్ని నిర్లక్ష్యం చేశాయనేటటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి అవుతుంది. మరోవైపు బీజేపీ కూడా వినూత్న రీతిలో కూడా పాదయాత్రలు చేశారు. అంతేకాకుండా ఏకకాలంలో కూడా నేతలందరూ దాదాపు 60 నుంచి 70 చోట్ల పాదయాత్రలు నిర్వహించారు. అటు గతంలో 2 సార్లు అటు అధికార బీఆర్ఎస్కు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారులో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు, అంతేకాకుండా అంతకు మునుపు కాంగ్రెస్లో కొనసాగినటువంటి నేతలకు, వారిద్దరికీ కూడా ఆ 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు.
బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉంది, కేంద్రం నుంచి నేరుగా నిధులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం అనేటటువంటి కోణంలో కూడా ఇద్దరికీ అవకాశం ఇచ్చారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అనేటటువంటి కోణంలో వారు ప్రచారం చేశారు. ఆ గత ప్రభుత్వాన్ని అంతేకాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా నిప్పులు చెరిగారు. ఈ యొక్క విమర్శన అస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ కూడా మాగంటి గత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను రంగంలోకి దింపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె కూడా పూర్తి స్థాయిలో గడప గడపకు వెళ్ళి ప్రచారం చేశారు. ఈ యొక్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ యొక్క ప్రచారంలో పార్టిసిపేట్ చేశారనేటటువంటి ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ ఊహలుగానే ఉండిపోయాయి. అవి కేసీఆర్ ఈ యొక్క ప్రచారంలో పార్టిసిపేట్ చేయలేదు. బీఆర్ఎస్ ప్రచార బాధ్యత అంతా కూడా హరీష్ రావు, కేటీఆర్లు ఇద్దరు భుజాన వేసుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కీలకమైనటువంటి ఈ మూడు రాజకీయ పార్టీల మధ్యనే ఈ యొక్క ఎన్నికల ప్రచార పోరు జరిగింది. పూర్తి స్థాయిలో కూడా గడపకు వెళ్ళి ప్రచారం కొనసాగించారు. వరుసగా కార్నర్ మీటింగ్స్తో పాటుగానే నేరుగా అధికార పక్షం కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సైతం 4 సార్లు కార్నర్ మీటింగ్స్ పెట్టి అక్కడ ప్రధానంగా పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాను అనేది కూడా వివరించారు. అక్కడ అత్యధికంగా ఉండేటటువంటి సినీ కార్మికులతో పాటు పొట్టకూటికై హైదరాబాద్ వచ్చినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి, తెలంగాణ నలుమూలల జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్మికులను ఉద్దేశిస్తూ కూడా ఆయన ప్రసంగాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగానే అటు కాంగ్రెస్ 23 నెలల పాలనలో ఏ సంక్షేమ పథకాలు అందించింది అనేటటువంటి వివరాలను కూడా పాంప్లెట్లుగా పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కూడా కీలకమైనటువంటి ప్రచారాలు చేసింది. అధికార కాంగ్రెస్ పైన ఇప్పటికే ఛార్జ్ షీట్లను విడుదల చేసింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా బాకీ కార్డులు అంటే కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చే కంటే ముందుగా విడుదల చేసినటువంటి 6 గ్యారెంటీల హామీలో ఉన్నటువంటి హామీలను ఏ ఒక్కటి నిర్వహించలేదు, అమలు చేయలేదు. అమలు చేసినటువంటి అరాకొర హామీలు మినహాయిస్తే మిగతా హామీలు ఎందుకు అమలు చేయలేదు, ఏ వర్గానికి ఎంత బాకీ పడింది సర్కారు అనేటటువంటి కోణంలో కూడా వినూత్న రీతిలో మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు ఇలా అన్ని వర్గాల ప్రజలకు బాకీ కార్డు ద్వారా ఈ ప్రభుత్వం ఏ నెల ఎంత బాకీ ఉంది అనేది కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేసింది. ఇంటింటికి ఈ యొక్క బాకీ కార్డులను తీసుకువెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ నిన్నటి వరకు మారుమోగినటువంటి కొద్దిసేపటి క్రితం వరకు కూడా మారుమోగినటువంటి జూబ్లీహిల్స్ గల్లీల్లో మారుమోగినటువంటి ప్రచార రథాలు మూగబోయాయి. నేతల విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకానొక సమయంలో ఏ గల్లీన చూసినా అన్ని రాజకీయ పార్టీలు నేతలు ప్రచారంలో చిరెత్తిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఓటర్లు ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల కంటే కీలకంగా కూడా రాజకీయ పార్టీల నడుమ విమర్శలు, ప్రతి విమర్శలు సాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా చివరి క్షణాల్లో, చివరి 2 రోజుల్లో కూడా హిందూ వర్సెస్ ముస్లిం అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చినటువంటి పరిస్థితి అయితే ఉండింది. అయితే నియోజకవర్గంలో ఎక్కడేసినటువంటి గొంగడు అక్కడే ఉంది. అంతేకాకుండా ప్రధాన సమస్యలు కూడా అక్కడ తాండవం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తేలియాడుతున్నటువంటి కేబుల్ వైర్లు కావచ్చు, అంతేకాకుండా హైటెన్షన్ వైర్లు అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ వాసుల ప్రాణాలు బలి ఉంటా ఉన్నాయి. అంతేకాకుండా చిన్నపాటి వర్షం అరగంట పాటు పడితే రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోతున్నాయి. నిత్యం రోడ్లపైన మురుగునీరు పారుతూ ఉంటుంది. అంతేకాకుండా గుంతల రోడ్లు దర్శనమిస్తాయి. ఇది జూబ్లీహిల్స్ అంటే, అసలైన జూబ్లీహిల్స్ అంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ఈ విధమైనటువంటి నియోజకవర్గంగా ఉంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనగానే అద్దాల మేడలు, రంగురంగుల బంగళాలు అనేటటువంటి థాట్స్, ఊహలు కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవన్నిటినీ పక్కన పెట్టి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కనుక ఇవన్నీ సమస్యలు అక్కడ ప్రధానంగా కళ్ళకు కట్టినట్టు కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని సమస్యలను అందరూ అభ్యర్థులు కూడా మేము ఎట్టి పరిస్థితిలో గెలిస్తే కనుక వీటన్నిటిని శాశ్వత పరిష్కారం చేస్తామనేటటువంటి హామీలు ఇచ్చి ఈ యొక్క ఎన్నికల ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క కాంగ్రెస్ నుంచి మంత్రులను, సీఎం స్థాయి నుంచి మంత్రులు కూడా ఈ యొక్క
ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఒక్కో డివిజన్లో బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావుతో పాటు అందరూ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు కూడా డివిజన్ల వారీగా ప్రచారం చేశారు. గడప గడప ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రేటర్ వ్యాప్తంగా గత సాధారణ ఎన్నికలు 2023 ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఫలితాలను అబ్జర్వ్ చేస్తే కనుక గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్కు ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఇటీవల జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్ రావడం వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. అయితే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు, అటు రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి ఓటర్ల రిజల్ట్తో పోలిస్తే కనుక గ్రేటర్ ప్రజలు విభిన్నమైనటువంటి రీతిలో ఫలితాలను ఇచ్చారు. అదే కోణంలో కూడా ఇప్పుడు కూడా ఫలితాలు రాబోతా ఉంది అనేటటువంటి ధీమాను బీఆర్ఎస్ వ్యక్తం చేస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 4,01,000 పైగా ఓటర్లు ఉన్నారు. అందులో మేజార్టీగా మహిళలు, యువత 18 నుంచి 21 సంవత్సరాల్లో ఓటు హక్కు పొందినటువంటి ఓటర్లు అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారే ఈ యొక్క ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు అనేది కూడా నిర్ణయించబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా పురుషుల ఓట్ల కంటే అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. కాబట్టి వారిని ప్రసన్నం చేసుకునేందుకు కూడా రాజకీయ నేతలు అనేక ప్రయత్నాలు చేశారు. మహిళా సంఘాల గ్రూపుల వద్దకు వెళ్ళి సమావేశాలు పెట్టారు. వివిధ సామాజిక వర్గాల వారిగా సమావేశాలు పెట్టారు. కుల సంఘాల వారిగా సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా మైనార్టీలు, క్రిస్టియన్స్ వారిగా కూడా సమావేశాలు నిర్వహించడం, యువజన సంఘాలతో పాటుగానే వివిధ పండుగలు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి ఆయా సామాజిక వర్గ సంఘాలతో కూడా భేటీలు నిర్వహించారు. వివిధ కమ్యూనిటీ హాల్స్ వద్దకు వెళ్ళి వారిని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. వారి వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అనేక శతకోటి ప్రయత్నాలు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధాన పోటీ కూడా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఈ యొక్క ప్రచార శైలి కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ 6 గంటల వరకు సాగినటువంటి ప్రచారం, మోగినటువంటి మైకులు కావచ్చు, అక్కడ నడిచినటువంటి ప్రచార రథాలన్నీ కూడా మూగబోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ మోహరించినటువంటి ఒక్కో పార్టీకి ఒక్కో ఎమ్మెల్యేకి అప్పగించినటువంటి అసైన్మెంట్స్ ఏదైతే ఉంటుందో ఆ డివిజన్లో ఉన్నటువంటి బూతుల వారీగా దాదాపు ఒక్కో ఎమ్మెల్యే వారి నియోజకవర్గాల నుంచి 200 మందిని ఇక్కడ మొబిలైజ్ చేసి ఈ యొక్క పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ప్రచారాలు డోర్ టు డోర్ చేయడం కావచ్చు, ఇక్కడే బస చేసి ఇక్కడే దాదాపు 10 రోజులుగా మకాం వేసి ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉండింది. అయితే ఎలక్షన్ కోడ్ నియమావళి మోడల్ ఆఫ్ కోడ్ కిందికి వస్తుంది కాబట్టి ఇవాళ 6 గంటల తర్వాత ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఆయా నేతలందరూ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళారు. పూర్తి స్థాయిలో కూడా జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బార్లు, పబ్బులు, వైన్స్ షాపులు కూడా అన్నిటికీ మూతపడింది. అంతేకాకుండా ఈ యొక్క ఎన్నిక పూర్తి స్థాయిలో కూడా దాదాపు 160 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో చివరికి నిలిచింది మాత్రం 58 మంది అభ్యర్థులు చివరిగా నిలిచారు. దాదాపు ఓవరాల్గా ఉన్నటువంటి 7 డివిజన్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్లను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఇటువంటి కసరత్ అంతా కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా రేపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కూడా ఎన్నికల అధికారులు, పోలింగ్ బూత్ల వారీగా ఎన్నికల అధికారులకు ఎన్నికల సామాగ్రి కూడా పంపిణీ చేయబోతూ ఉన్నట్లు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు అన్ని రకాల పోలీసులతో పాటుగానే సిఆర్పిఎఫ్ బలగాలు కూడా పోలింగ్ బూత్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ యొక్క భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క పోలింగ్ కూడా 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతా ఉంది. అంతేకాకుండా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి 62 పోలింగ్ స్టేషన్స్ను గుర్తించినట్లు కూడా ఎన్నికల అధికారులు తెలిపారు.
దాదాపు ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా డ్రోన్స్ ద్వారా మానిటరింగ్ చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ పోలీసు అధికారుల భారీ రైట్. బందోబస్తు నడుమ ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సిబ్బంది విధులు నిర్వహించబోతా ఉన్నారు. వారికి సంబంధించి కూడా రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అధికారులకు ఒక మాక్ డ్రిల్ కూడా ఉండబోతుంది. ఏ విధమైనటువంటి సామాగ్రి వారికి అందజేస్తారు, ఎటువంటి విధంగా ప్రొసీజర్ ఉండబోతా ఉంది అనేది కూడా వారికి గైడ్ చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ ఓట్ల లెక్కింపు తర్వాత సాయంత్రం వరకు ఈ యొక్క ఫలితాలు వెల్లడయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. బీహార్ ఎన్నికతో పాటుగానే బీహార్లో రెండవ విడత ఎన్నికలు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికతో పాటు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు, సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తుంది, ఇలా అనేక రకాలుగా లెక్కలు వేసుకుంటూ బెట్టింగ్లు కాస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ గెలుపోటములపై జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. ఐపీఎల్ బెట్టింగ్లతో సమానంగా సాగుతుండడం గమనార్హం. గెలుపు ఓటములతో పాటు అభ్యర్థి సాధించే మెజారిటీ పైన, సెకండ్ ప్లేస్ పై కూడా పందెం రాయులు బెట్టింగ్లు కాస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 500 కోట్ల మేర పందాలు కాసినట్టు తెలుస్తుంది. ఫలితాలు వెలువడే నాటికి 1000 కోట్లకు చేరవచ్చని అంటున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్ నుంచి బెట్టింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్లపై నుంచి బెట్టింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి సైతం బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. ఒక్కో వ్యక్తి ద్వారా 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బెట్టింగ్ పెట్టారు. విన్నింగ్ మార్జిన్ పై సైతం బెట్టింగ్, గెలుపు మార్జిన్ పై కూడా పందెం రాయులు బెట్టింగ్ పెడుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో బై ఎలక్షన్స్ పై బెట్టింగ్ ఊపందుకున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎన్నికల ప్రచారం ముగియడంతో అయితే బై ఎలక్షన్స్ పై బెట్టింగ్ అయితే ఒక జోరుగా సాగుతున్నట్టు కూడా ప్రచారం సాగుతుంది. ఏంటి పరిస్థితి? ఎవరు గెలుస్తారు, గెలిచేటటువంటి అభ్యర్థి మీద బెట్టింగ్ నాది ఇంత, ఇదే ప్రస్తుతం మొదలైనటువంటి కొత్త ట్రెండ్. ప్రధానంగా ఎన్నికల సమయం వస్తే ఆ ఎన్నికల సమయంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థి గెలుస్తారు, ఎన్ని సీట్లు గెలుస్తారు, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు బైపోల్ ఏదైతేలో బైపోల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఈ 3 ప్రధాన పార్టీలు ఉంటే ఇద్దరి మధ్య అంటే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్, ఈ 2 పార్టీల మధ్యనే ఎక్కువగా బెట్టింగ్ అనేది జరుగుతుందని చెప్పవచ్చు. సుమారుగా 500 కోట్లకు పైగానే, అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలు ఎవరైతున్నారో వారందరూ కూడా ఈ బెట్టింగ్లలో పాల్గొంటున్నారనైతే సమాచారము. ప్రధానంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత, వీరిద్దరి మీద కూడా ఇప్పుడు కోట్లలో బెట్టింగ్ అయితే వెళ్ళిపోయింది. మాగంటి సునీత సంబంధించినటువంటి అభ్యర్థి మీద పెట్టేటటువంటి అమౌంట్ ఏదైతుందో దానికి ఒక రేషియో, అదేవిధంగా నవీన్ యాదవ్ మీద పెట్టేటటువంటి గెలుస్తారంటూ కూడా అతని మీద ఒక రేషియో. సో ఈ రేషియోలో 1:2, 1:4 లాగా ప్రస్తుతం పరిస్థితి కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఈ మొత్తం ఉప ఎన్నికలకు సంబంధించి ఓ పబ్బు ఏదైతుందో పబ్బులు నిర్వాహకులే ఈ బెట్టింగ్ అంతా కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. నాట్ ఓన్లీ ఒక పబ్బే కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బెట్టింగ్ రాయిలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈ మొత్తం ప్రసంగం అంతటికి కూడా తెరలేపని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఒక్కో వ్యక్తి ద్వారా 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు కూడా
బెట్టింగ్ పెడుతున్నారు. అయితే విన్నర్ ఎవరైతే ఉంటారో విన్నర్ గెలిచినటువంటి వారికి మార్జిన్ సైతం కూడా బెట్టింగ్ నిర్వాహకులు వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. పూర్తిగా కూడా ఇదంతా కూడా అన్అఫిషియల్ కోట్లాది రూపాయల బెట్టింగ్ ఏదైతే ఉందో ఇదైతే తెరలేస్తుందని చెప్పొచ్చు. ప్రచారాన్ని కూడా ఇంకా కంప్లీట్ అయిపోవడంతో ఇంకంతా కూడా ఎవరు గెలుస్తారు, గెలిచేటటువంటి అభ్యర్థి అంటే ఒక గెలిచేటటువంటి వెదర్ మూడ్ ఏదైతే ఉంటుందో ఆ మూడ్ అనేది అర్థమైపోతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరు గెలుస్తారు అనేది ఎవరికి తగ్గట్టు వారు ఊహాగానాలు తీసుకొని వారి అంచనాల ప్రకారం అయితే బెట్టింగ్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మీదనే సుమారుగా ఒక 500 కోట్ల రూపాయల వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బెట్టింగ్ రాయిలు రంగంలోకి దిగి ఇప్పటికే డబ్బులన్నింటినీ కూడా బెట్టింగ్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పంపించి వేయడం జరుగుతుంది. చూడాలి, ఎందుకంటే ప్రతి ఎన్నికల టైం అయినా క్రికెట్ బెట్టింగ్ అయినా సరే ఈ బెట్టింగ్ రాయిలు అయితే హవా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం బైపోల్ ఏదైతే ఉందో బై ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పుడు బెట్టింగ్ రాయలు రంగంలోకి దిగారు. కాబట్టి జూబ్లీ అందులోనూ ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ శాతం నాడి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి సర్వేలు ఏదైతే ఉన్నాయో వస్తున్నటువంటి సర్వేలు వాటి అంచనా ప్రకారము ప్రస్తుతం అయితే బెట్టింగ్ చాలా పెద్ద ఎత్తులో జరుగుతుందైతే చెప్పచ్చు. రైట్ మధు, థ్యాంక్ యూ. బీహార్లో రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాయి అన్ని పార్టీలు. ఇప్పటికే ఎన్డీఏ, ఇండియా కూటములు ప్రచారంతో హోరెత్తించాయి. బీజేపీ అగ్రనేతలతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహించారు. అటు ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఎం అగ్రనేతలు ప్రచారంలో దూసుకెళ్లారు. బీహార్ రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 121 స్థానాలకు తొలి విడత పోలింగ్ ముగిసింది. నవంబర్ 14న బీహార్ ఎన్నికల ఫలితం తేలనుంది. నవంబర్ 6న బీహార్లో తొలి విడత పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో 64.66% పోలింగ్ నమోదైంది. మొదటి దశలో 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఇక బీహార్లో రెండో విడత ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, బీహార్ రాష్ట్రంలో రెండో విడత ప్రచార గడువు 6 గంటలకి ముగిసింది. మొత్తం 122 స్థానాలకి ఈ నెల 11వ తారీఖు పోలింగ్ జరగనుంది. మొత్తం బీహార్ రాష్ట్రంలో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా 121 నియోజకవర్గాలకు మొదటి విడతలో భాగంగా పోలింగ్ పూర్తయింది. రెండో విడత ఈ నెల 11వ తారీఖు. సో అదే రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా ఉంటుంది. సో రెండో విడతలో భాగంగా 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీహార్ రాష్ట్రంలో రెండో విడత పోలింగ్ జరగనుంది. అయితే మొదటి విడతలో భాగంగా ఈసారి 64.56% పోలింగ్ శాతం బీహార్ రాష్ట్రంలో నమోదైంది. అది కాస్త ఈసారి పెరిగే అవకాశాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా బీహార్ రాష్ట్రంలో పోలింగ్ శాతం నమోదైనట్టుగా కూడా ఈసీ తెలపడం జరిగింది. సో ఇక ఇప్పటికే మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి కూడా ఆడ జేడీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కూటమిలో భాగంగా, ఎన్డీఏ కూటమిలో భాగంగా అధికారంలో ఉన్నది కాబట్టి సో మార్పు కోరుకుంటారు. ఖచ్చితంగా బీహార్ రాష్ట్రంలో మహాగఠబంధన్ కూటమి విజయం సాధించబోతుందని చెప్పేసి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సర్వేలు మాత్రం ఎన్డీఏనే మరోసారి విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా చెప్తున్నాయి. దానిలో భాగంగా ఈసారి బీజేపీకి కూడా అత్యధిక స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి సర్వేలు చెప్తున్నాయి. సో ఖచ్చితంగా బీజేపీకి ఒకవైపు బీహార్ రాష్ట్రంలో సీట్లు పెరగడం, సో మరోసారి అధికార పీఠం ఎన్డీఏనే చేపట్టబోతుందని చెప్పేసి కూడా సర్వేలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈ ఒకసారి మహాగఠబంధన్ కి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉన్నారు కాబట్టి, ఆయన యువ నాయకుడు కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ యాదవ్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ అందరినీ ఏకం చేసి దాదాపుగా 30% ఉన్నటువంటి యాదవ్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీని అందరినీ కూడా ఒక తాటిపైకి ఈ మహాగఠబంధన్ కూటమి తీసుకొచ్చింది. సో ఖచ్చితంగా విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో
ఇప్పటికే మనకి ఆల్రెడీ మొదటి విడతలో భాగంగా 121 స్థానాల్లో చూస్తే బీజేపీకి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థుల యొక్క నియోజకవర్గాలు కూడా ఎన్నిక ఒక పోలింగ్ కంప్లీట్ అయింది. కాబట్టి ఇప్పుడు జరగబోయే రెండో విడతలో భాగంగా చూస్తే నితీష్ కుమార్ అదేవిధంగా మిగిలిన కొందరు బీజేపీ చెందినటువంటి కీలక నేతల నియోజకవర్గాలు కూడా ఈసారి ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ రెండో విడతలో భాగంగా బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలింగ్ మనకి అంటే మనకు అదే రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పోలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి సో ఇక అదే రోజు 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. సో మొత్తం చూస్తే బీహార్ రాష్ట్రం రెండు విడత పోలింగ్ అయిపోయిన తర్వాత నవంబర్ 14వ తారీఖు రోజు మనకి కౌంటింగ్ ఉంటుంది. సో కౌంటింగ్ దాదాపుగా మా సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. కానీ అదే రోజు మనకి నవంబర్ 14 రోజే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఒకటే ఒక నియోజకవర్గం కాబట్టి మనకి మధ్యాహ్నం లోపు ఇక్కడ ఎవరు గెలుస్తారనే దాని కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా బీహార్ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుందని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి. ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏకే మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకైతే వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మాత్రం ఒకవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీహార్ రాష్ట్రంలో కూడా మొత్తం దేశవ్యాప్తంగా బీహార్ రాష్ట్రం వైపే చూస్తున్నారు. సో మనకి ప్రస్తుతమైతే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సాయంత్రం 6 గంటలకి బీహార్ రాష్ట్రంలో ప్రచారానికి సంబంధించి సమయం ముగిసింది. సో మైకులన్నీ కూడా కంప్లీట్ గా బంద్ అయిపోయాయి. సో రాహుల్ గాంధీ కూడా మొత్తం అన్ని నియోజకవర్గాలు చుట్టుముట్టారు. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొందరు మంత్రులు కూడా బీహార్ రాష్ట్రానికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరపున ఎన్డీఏ కూటమి తరపు నుంచి కూడా చాలా కీలక నేతలందరూ కూడా ప్రచారంలో నిమగ్నమయ్యారు. సో ఒక భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. సో ఈ రోజు జరిగినటువంటి భారీ బహిరంగ సభకి హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. కేంద్ర మంత్రులందరూ కూడా బీహార్ రాష్ట్రంలోనే చిట్టా చేశారు. సో అక్కడే ప్రచారం నిర్వహించారు. సో ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వరుసగా ఆయన అక్కడే మొదటి విడతలో భాగంగా ఆయన అక్కడే ఉండి సో ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. అన్ని నియోజకవర్గాలు చుట్టుముట్టేశారు. సో ఇప్పుడు జరగబోయేటువంటి రెండో విడత పోలింగ్ సంబంధించి 122 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో బీజేపీ కీలక నేతలందరూ కూడా బీహార్ రాష్ట్రంలోనే ప్రచారం నిర్వహించారు. సో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి నితీష్ కుమార్ గానీ మిగిలిన నేతలందరూ కూడా ప్రచారం ముమ్మరంగా చేశారు. సో కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ కూటమి కూడా విస్తృత ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ కూడా విస్తృత ప్రచారం అయితే నిర్వహించారు. సో కొద్దిసేపటి క్రితమే ఇక ప్రచారం సమయం ముగిసింది. మైకులన్నీ కూడా బంద్ అయ్యాయి. కాబట్టి మనకి ఈ నెల 11వ తారీఖు రోజు బీహార్ రాష్ట్రంలో రెండో విడత పోలింగ్ 122 నియోజకవర్గాల్లో జరగనుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.